హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకైతే ప్రజెంట్ 800+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది. లాస్ట్ టైం క్రిస్మస్ షాపింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తుంది, దానికి అసలు వ్యూసే రాలేదు. అంటే ఎక్కడ షాపింగ్ చేసాము, ఏ షాపింగ్ మాల్లో మంచిగా ఉన్నాయి ప్రొడక్ట్స్ అనేవి నేను ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ని కొంచెం లైక్ చేయండి. ఇప్పుడు కూడా నేను కిడ్స్ షాపింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. న్యూ ఇయర్కి మేము షాపింగ్ అయితే చేసాము కిడ్స్కి. సో ఎక్కడ చేసాము, రేట్స్ ఎలా ఉన్నాయి, ఏ క్వాలిటీ బాగుంది అనేది నేను ఈ వీడియోలో అన్ని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మేమైతే కిడ్స్కి స్నేహడెమ్నికి వెళ్ళాము. స్నేహడెమ్నికి వెళ్ళి చూసాము కిడ్స్ వేరు. నాకు అంతగా అనిపించలేదు. అంటే ఒకరికి సెట్ అవుతుంది, ఇంకొకరికి సెట్ అవ్వలేదు. అది కూడా రయాన్ టైపు, సిల్క్ మిక్స్ టైప్ ఉన్నాయి, ప్యూర్ కాటన్ లేవు. ఇంకంత గ్రాండెడ్ ఫ్రాక్స్ కూడా లేవన్నమాట, పార్టీ వేరు. అంటే 0 months నుంచి 3 years లోపు అయితే ఉంటాయి మేడం ఆ పార్టీ వేరు. ఈ పాప వాళ్ళకైతే నార్మల్గా వెస్ట్రన్ వేర్లో ఉంటాయని చెప్పారు. ఓకే, మాకైతే అంత అనిపించలేదని చెప్పి ఇంకా అక్కడ టైం వేస్ట్ చేయకుండా మేము దాని ఆపోజిట్లో ఉన్న జీవీ మాల్కి వెళ్ళాం. మొన్న సండే ఎంత రష్ ఉందంటే చాలా క్రౌడ్ అయితే ఉంది. నిజంగా మా వయసులో ఎప్పుడూ అనలేదు, మమ్మీ నాకు అసలు ఊపి రావట్లేదు అని అంది ఫస్ట్ టైం. ఇంక అందుకని చెప్పి మేము ఏదోలాగా 3rd floorకి అయితే వెళ్ళాం. లిఫ్ట్లో వెళ్ళి అక్కడ చూసాం, కానీ అన్ని పార్టీ వేర్ ఫ్రాక్స్ అయితే చూపిస్తున్నారు, కానీ నాకు అంత ఇంట్రెస్ట్ రాదనమాట. ఎందుకంటే లాస్ట్ క్రిస్మస్కి తీసుకున్నాం కదా, అలాంటివి వద్దు, వాళ్ళు ఎక్కువ యూజ్ చేయరు, డైలీ కూడా వేసుకునే ఫ్రాక్స్ అయితే కాదు అవి. ఇరిటేట్ ఫీల్ అవుతారు. ఆల్రెడీ అది వేసిన రోజే మా షాని అయితే చాలా పేచీ అయితే పెట్టింది. ఇంకా అందుకని చెప్పి ఆ టైప్ ఫ్రాక్స్ అయితే వద్దని చెప్పి మేమైతే రిటర్న్ అయితే వచ్చాము. స్టాండ్స్లో పెట్టారు నార్మల్ ఫ్రాక్స్ అని చెప్పి నాకు అంతగా అనిపించలేదు. ఇంకా జీవీ మాల్లో నుంచి కూడా మేము బ్యాక్ అయితే వచ్చేసాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము, ఎస్ఆర్ మాల్కి వెళ్ళాం. ఎస్ఆర్ మాల్లో లాస్ట్ టైం అడిగినవి ఉన్నాయా మేడం అంటే లేవని చెప్పారు. అక్కడ నుంచి కూడా బ్యాక్ వచ్చేసాం. ఇంకా మేము వెళ్ళింది ఫైనల్గా సౌత్ ఇండియాకి అయితే వెళ్ళాము. సౌత్ ఇండియాలో ఆల్రెడీ మేము క్రిస్మస్ షాపింగ్ అక్కడే చేసాం కిడ్స్కి. సో ఇవి మేము సెలెక్ట్ చేసిన ఫ్రాక్స్ వచ్చి స్టాండ్స్లో పెట్టారండి. అంటే సీటింగ్ కాదు, ఇవి మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు అని చెప్పి. కానీ చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకు బేబీ పింక్ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రాక్స్. ఇద్దరికి సేమ్ తీసుకున్నాం. ఆ బేబీ పింక్ ఫ్రాక్ వచ్చి 800 పడిందండి కాస్ట్. అయితే న్యూ ఇయర్కి 31st నైట్ వైట్ వేసుకొస్తారు అందరూ, అందుకని చెప్పి కొంచెం బిస్కెట్ కలర్ టైప్ ఫ్రాక్స్ అయితే తీసుకున్నాము ఇద్దరికి. చూస్తున్నారు కదండి, అది వర్క్ అండి, పెయింట్ కాదు, ప్యూర్ కాటన్. ఇవి చాలా స్మూత్గా ఉన్నాయి, నాకు చాలా మంచిగా అనిపించినాయి. ఇది వచ్చి 750 పడింది. ఒక్క ఫ్రాక్ వైట్ ఒక ఫ్రాక్ వచ్చి 750. అలా 2 ఫ్రాక్స్ తీసుకున్నాం, ఇద్దరి మీద 1500. ఆ పింక్ ఫ్రాక్ వచ్చి 800. 2 ఫ్రాక్స్ తీసుకున్నాము, 1600 అట్లా పడింది. టోటల్గా మాకైతే 2900 అయిందండి బిల్లు. అంటే కొంచెం డిస్కౌంట్లు ఏం లేవు, కానీ అంటే రేట్ ఎగ్జాక్ట్గా 780 అట్లా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చినాయి. మా కిడ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇద్దరికి సేమ్ దొరుకుతాయండి, కాకపోతే కొంచెం ఓపికతో తిరగాలి. ఇంకా లేవు కదా అని చెప్పి మనం అక్కడే డిలే అయిపోతే ఇంకా మనం ముందుకైతే వెళ్ళలేము. సో షాపింగ్కి చాలా ఓపిక కావాలి. ఇద్దరు పిల్లల్ని తీసుకుని షాపింగ్ చేయడం అంటే మాటలు కాదు, ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ ఉండరు. వాళ్ళేమో డస్క్లు ఎక్కుతారు, ఎక్కించొద్దంటారు, లేదా డ్రెస్సెస్ స్టాండ్స్లోకి వెళ్ళిపోతారు, వెళ్ళకుండా చూడమంటారు. వాళ్ళని కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం. అలా మేము 4 shops అయితే తిరిగాము. ఇంకా ఫైనల్గా స్లిప్పర్స్ తీసుకుందామని చెప్పి సిఎంఆర్ మాల్కి అయితే వచ్చాము. మేము ఎప్పుడు కిడ్స్కి స్లిప్పర్స్ సిఎంఆర్ మాల్లోనే తీసుకుంటాం. కిడ్స్కే కదండి, నాకు కూడా సిఎంఆర్ మాల్లోనే తీసుకుంటాము, ఎందుకంటే నాకు స్లిప్పర్స్ అక్కడే సెట్ అవుతాయని చెప్పి
పెద్దమ్మాయికి చెప్పాను నేను పార్టీ వేర్ కొంచెం గ్రాండ్ లుక్లో తీసుకో అంటే నాకొద్దు, నాకు ఇవే కావాలని ఆ కలర్ అయితే తీసుకుంది. నాచ్ కలర్ స్లిప్పర్స్ తన ఇష్టంతో తీసుకుంది. సో నేను చిన్న పాపకి మా హస్బెండ్ గారు సెలెక్షన్ అయితే చేశారు. బెల్ట్ టైప్ స్లిప్పర్స్ చాలా బాగున్నాయి. ఇవి 350. పెద్ద పాపవి వచ్చి 300 అలా పడినాయి. ఓకే 1000. ఇంకా స్పెట్స్ చెరొక స్పెట్స్ తీసుకున్న, సేమ్ కలర్ లేదండి, అందుకని చెప్పి ఎల్లో మా చిన్నమ్మాయి తీసుకుంది. తనకు బేబీ పింక్ అంటే ఇష్టం అని చెప్పి పింక్ కలర్ తను తీసుకుంది. ఇంకా వెళ్ళాము. సౌత్ ఇండియా ఎంట్రన్స్లో ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయన్నమాట. మమ్మీ నాకు బ్రాస్లెట్ కొనంది. నేను చాలా షాక్ అయ్యాను, అప్పుడే బ్రాస్లెట్ అడుగుతుంది ఏంటి అని చెప్పి. ఆ ఏజ్లో బ్రాస్లెట్ అని తనకి ఎట్లా తెలిసింది? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో పెట్టుకొచ్చారంట స్కూల్లో, అందుకని చెప్పి నాకు కూడా కొని మమ్మీ బ్రాస్లెట్ అని కొనిపించుకుంది. సో పెద్ద పాపకి కొంటే చిన్న పాపకి ఆటోమేటిక్గా కొనాలి కాబట్టి, లేదంటే ఇద్దరు కొట్టుకుంటారని చెప్పి తనకు ఒక సెట్ దీనికి ఒక సెట్ తీసుకున్నాం. ఇవి మాకు ఈచ్ సెట్ వచ్చి 75 రూపీస్ పడినాయి. స్పెడ్స్ వచ్చి ఈచ్ వన్ 50 రూపీస్ పడింది. అలా కిడ్స్కి అయితే షాపింగ్ టోటల్గా 4-5 అయ్యిందండి. డ్రెస్సెస్ స్లిప్పర్స్ అన్నీ కలిపి 4-5 అయ్యింది సండే. ఈ అమౌంట్ మాకైతే మా ఆడపడుచు అయితే కిడ్స్కి ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్కి తనే కొని పంపిస్తుంది లేదా తీసుకొస్తుంది. సో ఇయర్ అంటే తనకు పాసిబుల్ కాలేదని చెప్పి అమౌంట్ అయితే వాళ్ళ బ్రదర్కి అయితే వేసింది. ఇంకా ఇవన్నీ మా ఆడపడుచు స్పాన్సర్ చేసిన మా పిల్లలకి. ఓకే ఫ్రెండ్స్, మీకు మా షాపింగ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎక్కడ షాపింగ్ చేశారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ షాపింగ్ అంతా మేము మన ఏలూరులోనే అయితే కంప్లీట్ చేసాము. ఎవ్రీ ఇయర్ ఏలూరులోనే చేస్తాము. ఏదో ఒక ఇయర్ అయితే విజయవాడ వెళ్తాము. వెళ్ళాలి ఖచ్చితంగా, ఎప్పుడు తీసుకెళ్ళు మా హస్బెండ్ గారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అయితే చూడాలి, ఖచ్చితంగా విజయవాడ అయితే తీసుకెళ్ళమని అడుగుతాను. ఎప్పుడు ఏలూరులోనే షాపింగ్ అంటే బోరింగ్ అనిపిస్తుంది, మనం కూడా కొంచెం అవుట్ సైడ్ వెళ్ళాలి కదా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు, మేము కూడా ఎంజాయ్ చేసాం. అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. బాయ్.